ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత గురించిన కొన్ని అపోహలు ఉన్నాయి. గృహిణి జీవితంలో సంపూర్ణ విజయానికి భగవద్గీత ఏ విధంగా ప్రయోజనకారిణి అనే విషయం గురించి తెలుసుకుంటాం. దానికంటే ముందు పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వాం భగవద్గీతే భవద్వేషిణి అని సంస్మరించుకుందాం. సర్వమంగళకారిణి, సర్వ సంశయ నివారిణి, సర్వార్థ ప్రదాయిని అయిన భగవద్గీతను మనము పఠించడం వలన మనకు కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. ముందుగా మనలో కొంతమంది ఆధునిక కాలంలో నేనెందుకు భగవద్గీత చదవాలి అనే ప్రశ్న మీలో ఉదయిస్తుంది. ఆ తర్వాత భగవద్గీత ఇంట్లో కురుక్షేత్ర రణము సృష్టిస్తుంది. భగవద్గీత చదివితే సన్యాసి అయిపోతారు. భగవద్గీత చదివితే ఇంట్లో మరణం సంభవించినట్లే ఎవరికైనా కుటుంబ సభ్యులకు. భగవద్గీతను పెద్ద అయ్యాక కూడా చదువుకోవచ్చు అనే ఒక సోమరితనము, బద్ధక జీవనము కొనసాగించడము. కృష్ణ అర్జునుల ఫోటో ఇంట్లో ఉంటే, గీతోపదేశం చేసే ఫోటో ఉంటే గొడవలు మొదలవుతాయి అని ఒక అపోహ సామాన్య ప్రజానీకం నుండి విజ్ఞానవేత్తలు, సాహితీవేత్తలు, విజ్ఞాన సంపన్నులైన ఎంతోమందిలో ఉండే అపోహలు ఉన్నాయి. ఈ అపోహలను తొలగించడానికి వారి అపోహలకు తగిన సమాధానము వెతుకుదాం. మొదటి అపోహ, భగవద్గీత ఇంట్లో కురుక్షేత్ర రణం సృష్టిస్తుంది. భగవద్గీత కురుక్షేత్ర రణరంగంలో చెప్పబడింది కాబట్టి భగవద్గీత ఇంట్లో ఉంటే ఇల్లు కూడా రణరంగంలాగా, యుద్ధభూమిలాగా తయారవుతుందని కొందరి మూఢ విశ్వాసం. అటువంటి వారిని అడిగే ఒకే ఒక సూటి ప్రశ్న, భగవద్గీత లేనప్పుడు మీ ఇల్లు స్వర్గంలాగా చల్లగా ఉన్నదా? పాండవుల జీవితంలో రణం వచ్చినప్పటికీ అర్జునుడు భగవద్గీతను విని ఆచరించడంతో రణంలో విజయాన్ని సాధించాడు. జీవితమే ఒక యుద్ధం లాంటిది. దానిలో విజయం సాధించాలంటే భగవద్గీత మార్గదర్శనము తప్పనిసరి. కాబట్టి భగవద్గీత గ్రంథము ఇంట్లో రణం సృష్టించేది కాదు, రణరంగంగా ఉన్నట్టి ఇంట్లో లేదా జీవితంలో విజయాన్ని కలిగించేది అని తెలుసుకోవాలి. రెండవ అపోహ, భగవద్గీత చదివితే సన్యాసి అయిపోతారు. సామాన్య జనుల వేరొక అపోహ, భగవద్గీత చదివిన వాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా మారిపోతారు. ఈ అపోహ మనుషుల యొక్క గీతా జ్ఞాన రాహిత్యానికి చక్కని ఉదాహరణ. ఈ అపోహతోనే భార్యలు భర్తలను భగవద్గీత ముట్టుకోనివ్వరు, పిల్లలను భగవద్గీత ముట్టుకోనివ్వరు. పొరపాటున ఎవరైనా భగవద్గీతను బహుకరిస్తే దానిని అక్కడే వదిలిపెట్టి వచ్చేస్తారు. ఇక అసలైన నిజాన్ని విచారిస్తే కురుక్షేత్ర రంగంలో భయపడిన అర్జునుడు యుద్ధం మానేసి భిక్షకుడై భిక్షమెత్తుకొని జీవించడానికి కూడా నేను సిద్ధమే అని నిర్ణయించుకొని చెప్పాడు కదా. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అని చెప్పాడు కదా. ఆ శ్లోకంలాగే అలా అర్జునుడంటి వారంటే అలా అన్నప్పుడు
మనము సామాన్య మానవులైన మనము ఎలా ఈ భగవద్గీతను చదివితే ఏవైనా కష్టాలు వస్తాయని భావించడం రెండవ అపోహ. కానీ శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క దైన్యమును పోగొట్టి గీతాజ్ఞాన బోధ చేసి అతని నిర్ణయాన్ని మార్పు చేయించి అతని చేతనే యుద్ధం చేయించి రాజ్యాధికారాన్ని కట్టబెట్టినాడు. దీని అర్థము భగవద్గీత చదివితే సన్యాసి కావడం కాదు, నేరుగా మహారాజులే కాగలుగుతారు. ఇదే అసలు సిసలైన పరమ రహస్యము భగవద్గీత పారాయణము పఠనం యొక్క విశేషత. మూడవ అపోహ, భగవద్గీత చదివితే ఇంట్లో మరణం సంభవించినట్లే. ఇటీవల ప్రబలిన భావనను బట్టి ఎక్కడైనా భగవద్గీత వినిపిస్తే ఆ ఇంట్లో ఏదో మరణం సంభవించింది అని అనుకుంటారు. నిజానికి భగవద్గీత మనిషికి విజయాన్ని కలిగించేదే కానీ మృత్యువును కలిగించేది కాదు. యుద్ధం అంటేనే మరణం ఏ క్షణమైనా కలగవచ్చు అని అర్థం చేసుకోవాలి. అయితే భగవద్గీతను విన్న అర్జునుడు కానీ పాండవులకు కానీ మరణం సంభవించిందా? లేదు కదా. పైగా సంపూర్ణ విజయం లభించింది. అందుకే భగవద్గీతను మానవులు కేవలం మరణ సమయాలలోనే కాక ఎవరి ఇంట్లోనైనా శుభకార్యాలు కలిగినప్పుడు, పండుగలు జరుగుతున్నప్పుడు లేదా విజయోత్సవాలు కలిగినప్పుడు కూడా పారాయణ చేస్తే ఆ రికార్డులు వేసే కార్యము పరమ మంగళకరమే అవుతుంది. ఆ దివ్యమైన రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇటువంటి అపోహలు వదిలిపెడదాం. మరి ఒక అపోహ, భగవద్గీతను పెద్దయ్యాక చదువుకోవచ్చు. పిల్లలకు భగవద్గీత నేర్పించాలనే సంకల్పం తల్లిదండ్రులకు, తాత బామ్మలకు వచ్చిన రోజు పిల్లల భవిష్యత్తు అద్భుతంగా తయారవుతుంది. అన్ని పనులు అయిపోయాక పెద్ద వయసులో ఏదో పురాణ కాలక్షేపం కొరకు భగవద్గీతను వింటే కలిగే ఫలితం చాలా స్వల్పం. కానీ జీవితంలో ఎంతో సాధించవలసి ఉన్నట్టు సమయంలో, అంటే విద్యార్థి దశలోనే లేదా యవ్వన దశలోనే భగవద్గీతను పఠించడం ప్రారంభిస్తే జీవితంలో విజయబేరులు మ్రోగడము తథ్యము. యుద్ధములో గెలుపొందవలసిన అర్జునునికి భగవద్గీత చెప్పబడిందే కానీ ఇంకొకరికి కాదు. కాబట్టి తమ పిల్లలకు మంచి భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు, గృహిణులు చిన్నప్పటి నుండే గీతా బోధనలు పిల్లలకు పరిచయం చేయించాలి అని ప్రార్థిస్తున్నాం. ఐదవ అపోహ, మరి ఒక భగవద్గీత పఠనం వలన కలిగే మరి ఒక అపోహ, కృష్ణార్జునుల ఫోటో ఇంట్లో ఉంటే ఇంట్లో గొడవలు అని. ఎవరైనా మనకు బహుమతిగా కృష్ణార్జునులు, శ్రీకృష్ణుడు భగవానుడు అర్జునునికి యుద్ధరంగంలో గీతా ఉపదేశం చేస్తున్న దృశ్యం ఉండే బహుమతిని మనకు బహుమతిగా ఇస్తే వాటిని చిత్రపటాన్ని మనము ఇంటిలో గోడకు తగిలించుకుంటే మన ఇంటిలో మనకు అనర్థాలు ఏర్పడతాయి అనే ఒక అపోహ ఉంది. ఈ అపోహను మనము తొలగించుకోవాలి. కొందరు భగవద్గీత పుస్తకము కాదు కదా, కృష్ణార్జున ఫోటోను కూడా పెట్టుకోవడానికి జంకుతారు. ఇది కూడా ఒక అపోహయే. కానీ నిజానికి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయంగా ఉంటాయని గీతలో చివరగా చెప్పబడింది. ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అని శ్రీకృష్ణ భగవానుడు ఈ ఇరువురి యొక్క ఇది ఎక్కడైతే స్థిరముగా ఉంటాయో వారి ఇంట్లో సమస్త సుఖాలు ఉంటాయని ఆయనే స్వయంగా చెప్పిన శ్లోకం. మరి వాళ్ళ చిత్రపటాలు ఇంట్లో ఉన్నప్పుడు గొడవలు ఎందుకు వస్తాయి? ఈ విషయాన్ని గురించి చక్కగా అవగాహన చేసుకోవాలి.
విజయాలకే దూరం అవుతున్నారు. కృష్ణార్జునుల ఫోటోను ఇంట్లో పెట్టుకోవడానికి తటపాటాయిస్తూ మనుషులు సంపదలకు విజయాలకు దూరం అవుతున్నారు. పిల్లలకు మొదటి నుండి గీత పట్ల ఆసక్తి కలిగించిన గృహిణి నిశ్చయంగా వారికి బంగారు భవిష్యత్తును ఇవ్వగలిగిన మహిళామూర్తి అవుతారు. ఉత్తమ గృహిణి కోరుకునేది ఏమిటి? ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా, ఏ ఇంటిలోనైనా, ఎక్కడైనా గృహిణి కోరుకునేది తన భర్త ఆయురారోగ్యాలు, పిల్లల అభివృద్ధి, అత్తామామల ఆదరము, బంధుమిత్రుల గౌరవము, సంఘంలో గొప్పదనము. ఇదే కదా కోరుకుంటారు. ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొక్కు చూపడం కనిపిస్తుంది. తాము కలలు కనేది నిజంగా నెరవేర్చాలని వారు తమకు తెలిసిన రీతిలో భగవంతుని శరణాగతిని పొందుతారు. ఇది ప్రపంచమంతా కనిపిస్తుంది. మరి ఒక విషయము, ప్రపంచవ్యాప్తంగా స్త్రీల సగటు ఆయుర్దాయం 5 నుండి 7 సంవత్సరాలు పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణము వారిలో ఉండే ఆధ్యాత్మికత ఒక కారణమైతే, వారికి ఉండే సంతృప్తి మరి యొక్క ముఖ్య కారణంగా కనిపిస్తుంది. గృహిణులు వాంఛించే సర్వ అభిష్టాలు సంపూర్ణంగా నెరవేరే చక్కని ఉపాయమే భగవద్గీత మార్గం. స్త్రీలు సాధారణంగా ఆధ్యాత్మికతకు వైపుకు మొగ్గు చూపి ఉంటారు కనుక వారు భగవద్గీతను స్వీకరించడం కష్టమేమీ కాదు. అయితే వారు గీతా మార్గానికి రావడానికి ఇలాంటి అపోహలేమీ రాకుండా ఉంటే అవాంతరాలను దాటుకొని రావాల్సి ఉంటుంది. వారికి సంపూర్ణ అవగాహన ఉంటే ఆ విధంగా సంపూర్ణ గీత పట్ల విశ్వాసం పొందడానికి ప్రామాణికులైన గీత ఉపదేశాలతో సజ్జన సాంగత్యము ఎంతో అవసరం. వారి ఆశీర్వాదంతోనే భగవద్గీత పట్ల అభిరుచి, ఆసక్తి కలుగుతుంది. భగవద్గీత పట్ల అభిరుచి కలగడానికి ముందు గృహిణులు భగవద్గీత యొక్క ప్రామాణిక విలువలను తెలుసుకోవాలి. భగవద్గీత యొక్క చరిత్ర, ప్రామాణికత. భగవద్గీత మధ్యకాలంలో వచ్చిన ఏదో తాత్కాలిక సందేశం కాదు. భగవద్గీతలోనే చెప్పబడినట్లుగా అది మొదట సూర్యదేవునికి ఉపదేశించబడినది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తావా సహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురుక్ష్వాకవే అబ్రవీత్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తావా సహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్విక్ష్వాకవే అబ్రవీత్. భగవద్గీత 4వ అధ్యాయంలో మొదటి శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు నశింపులేనటి ఈ యోగశాస్త్రాన్ని నేను మొదట సూర్యదేవుడైన వివస్వానునికి బోధించాను. వివస్వానుడు దానిని మానవులకు పితయైన మనువుకు ఉపదేశించగా, మనువు తిరిగి దాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ఉపదేశించాడని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే 4వ అధ్యాయంలో అర్జునునికి ఉపదేశము చేసినాడు. గీతా జ్ఞానము సర్వలోకాలలోని రాజవంశాలకే చెప్పబడింది. ఎందుకంటే వారందరూ ప్రజల రక్షణాభారాన్ని చేపట్టవలసి ఉండే నాయకులు. అంటే నాయకత్వం చేపట్టాల్సిన వారు తప్పకుండా నేర్పవలసింది గీతాజ్ఞానమే. గృహంలో గృహిణియేగా సంసారానికి నాయకత్వాన్ని చేపట్టేది. మరి ఆమెయే గీతాజ్ఞానాన్ని నేర్చి ఉంటే ఎంత చక్కగా తన నాయకత్వాన్ని నిర్వహించగలుగుతుందో మీకే అవగాహన ఉంటుంది. గీతా జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు తొలుత సూర్యదేవునికి ఉపదేశించాడు. సూర్యుడు దాన్ని మనువుకు బోధించాడు. ఆ మనువు వయసు ఇప్పుడు 12 కోట్ల సంవత్సరాలు. ఆ తరువాత మనువు గీతా జ్ఞానాన్ని ఇక్ష్వాకు మహారాజుకు బోధించాడు. ఇక్ష్వాకు మహారాజు 20 లక్షల సంవత్సరాల కిందటివాడు, త్రేతాయుగం నాటివాడు. కనుక భగవద్గీత గత 20 లక్షల సంవత్సరాలుగా మానవ సంఘంలో వ్యాపించి ఉన్నదని తెలుసుకోవాలి. 1200 సంవత్సరాల కిందట శ్రీ శంకరాచార్యుల వారు, 1000 సంవత్సరాల కిందట శ్రీపాద రామానుజాచార్యుల వారు, 700 సంవత్సరాల కిందట శ్రీల మధ్వాచార్యుల వారు, 500 సంవత్సరాల కిందట శ్రీ చైతన్య మహాప్రభువు, ప్రస్తుత కాలంలో 50 సంవత్సరాల కిందట భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వంటి వారు, ఈ ఆచార్యుల వారు ఈ భగవద్గీత మహిమను, వ్యాప్తిని, ప్రయోజనాన్ని ప్రపంచంలో చాటుతూనే ఉన్నారు.
ఇన్ని లక్షలు కోట్ల సంవత్సరాలుగా నిలదొక్కి ఉన్నట్టి ఈ జ్ఞానము ఎంత ప్రామాణికమైనదో మీరు సులభంగా ఊహించుకోవచ్చును. ప్రస్తుత కాలంలో భారత స్వాతంత్ర సమయంలో మహాత్మా గాంధీ ఎదురులేని నాయకత్వాన్ని కొనసాగించారు. ఆయన చేతిలో ఎప్పుడూ భగవద్గీత పుస్తకం ఉండేది. తనకు ఎప్పుడు సందేహం కలిగిన, సమస్యలు ఎదురైనా ఎవరిని అడగరు, భగవద్గీత పరిష్కారం చూపిస్తుందని ఆయన అనేవారు. మన భారతదేశానికి చెందిన రెండవ రాష్ట్రపతి అయిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ భగవద్గీతకు ఒక వ్యాఖ్యానమే వ్రాశారు. దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్గా పనిచేసిన నెల్సన్ మండేలా గారు 27 ఏళ్ళు జైల్లో గడుపుతూ తీవ్రమైన శారీరక మానసిక ఒత్తిళ్లకు గురి అయినప్పుడు గుండె నిబ్బరాన్ని ఇచ్చింది కేవలం భగవద్గీత మాత్రమే. ఈ విషయము ఆయనే స్వయంగా చెప్పారు. గీతా బలముతో ఆయన అన్ని అడ్డంకులను దాటడమే కాక చివరకు దక్షిణాఫ్రికాకే ప్రెసిడెంట్గా నిలబడ్డారు. చివరకు ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం కూడా లభించింది నెల్సన్ మండేలా గారికి. ఈ విధంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాయకులలో కొందరికి భగవద్గీత స్ఫూర్తిదాయకంగా నిలిచినది. కాబట్టి భగవద్గీత పట్ల ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా గృహిణులైన మాతృమూర్తులు మీ పిల్లలకు, మీ ఇంటిలోని వారికి మీరు అవగాహన చేసుకొని మీ కుటుంబానికి భగవద్గీత పఠనము, వాటి యొక్క ఆవశ్యకతను తెలియజేస్తారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళం భవతు. హరి ఓం తత్సత్.